ఈ దినము లోకము, శత్రువు, సాతాండు మన మీద దాడి చేస్తూనే ఉన్నారు. కానీ మన యుద్ధోపకరణాలు ఇలాంటి వడిసెలు, రాళ్ళు, తర్వాత కత్తులు, కటార్లు ఇవి కాదు. మన యుద్ధోపకరణాలు ప్రార్థన. ఎవరు ప్రార్థన చేతులెత్తి ప్రభు వైపు చూస్తూ ఆయన సింహాసనాన్ని కదిలించడానికి పూనుకుంటారో వారి పక్షాన ప్రభు సహాయం చేస్తాడు. యేసు ప్రభు యొక్క సారము, జీవము మనలో కార్యసిద్ధైనప్పుడు మన ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. అందుకే కీర్తన 65:2 ఉంది, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరంలో నీ యొద్దకు వస్తారు. ఆ సందర్భం ఏలాలోయ 40 రోజులుగా గాతువాడైన గొలియాతు ఇశ్రాయేలీయుల మీద కేకలేస్తూ, రంకెలేస్తూ సవాలు విసురుతున్నాడు. మీలో ఎవడైనా బలవంతుడైతే నా దగ్గర రండి అని. ఏలియాబు, అభినదాబు, షిమ్మా, ఇలా జెస్సి ముగ్గురు కుమారులు, సౌలు, ఇలాంటి వాళ్ళంతా భయపడి పిరికితనంతో ఏం చేయాలో దిక్కుదోచకుండా కష్టాల్లో ఉన్నారు. అలాంటి సందర్భంలో దేవుడు దావీదును ఓ యవనస్తుని బయటికి తీసుకొని వచ్చినాడు. డేవిడ్ ఈజ్ ఎ వన్ హూ కమ్స్ ఇన్ టు ద స్క్రీన్ ఆర్ ఆన్ టు ద స్క్రీన్ అట్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్. కష్టాల్లో, ఆపదల్లో, ఇబ్బందుల్లో ఆ స్థలములోనికి ప్రవేశించేవాడు దావీదు. సాధారణంగా క్రైస్తవులు అలాగ కష్టాలు, ఇబ్బందులు ఉంటే వెనక్కిపోతారు. అది గొర్రె, సింహం వెనక్కిపోదు, ముందుకు పోతుంది. అదే దావీదు. సింహపు గుండె లాంటి గుండె కలిగిన వాడు కనుక దాదాపు టీనేజ్గా ఉన్న దినాల్లోనే, 17 ఏళ్ళ ఆ ప్రాయంలోనే దేవుడు దావీదును వాడుకోవటానికి సంకల్పించినాడు. అలాగూ యుద్ధభూమి దగ్గరికి వెళ్ళిన తర్వాత సౌలుకు చెప్పారు, ఎవరో దావీదంతా కుర్రోడు ఇక్కడికి వచ్చినాడు అని. సౌలు దావీదుకు కబురు పెట్టాడు. దావీదు సౌలు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు సౌలు యూజువల్గా ఆయన చేయలేడు, వేరే వాళ్ళని కూడా చేయలేరు. మీకు తెలుసు కదా, కొంతమంది అట్లాంటి వాళ్ళు మందిరంలో ఉంటారు, వాళ్ళు చేయరు, వేరే వాళ్ళని కూడా చేయలేరు. అంటే చేసేవాళ్ళని కూడా చేయలేరు. వారెవరంటే సౌలు, వాళ్ళు ఎవరంటే పరిసయ్యులు, వారెవరంటే సద్దకాయలు. చేసేవానికి ప్రోత్సాహం వేరు, పైపెచ్చు నిరుత్సాహంతో మాట్లాడుతుంటారు. ఫర్ ఎవరీ గాడ్స్ వర్క్ బిఫోర్ హ్యాండ్ వీ హ్యావ్ ఎ డిస్కరేజ్మెంట్ విత్ అస్. దైవ పనికి మనం ముందుకెళ్ళే ప్రతి సందర్భంలోనూ మనకు నిరుత్సాహం అనేది మనకు పరిచయమైన వారి యొద్ద నుండే వస్తుంది. అది భర్త నుండే కావచ్చు, భార్య నుండే కావచ్చు, తల్లిదండ్రుల నుండే కావచ్చు, బోధకులు, సేవకులు, పరివారము, ఈ చుట్టుపక్కల వారి నుండే కావచ్చు. దావీదుకు కూడా ఏ మినహాయింపు లేకుండా అలాంటి నిరుత్సాహము సౌలు యొద్ద నుండి వచ్చింది. ఏమన్నాడు? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం, 1 Samuel chapter 17 verse 33. సౌలు ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాటకు 3 నెగిటివ్ ఫ్యాక్టర్స్ చెప్తున్నాడు. మొదటిది బలము చాలదు, రెండవది బాలుడవు, మూడవది బాల్యము నుండి యుద్ధాభ్యాసము లేదు. తెలుగు బైబిల్లో 3 బాతోనే ఆరంభమవుతున్నాయి. బలం చాలదు, బాలుడవు, బాల్యము నుండి నీకు విద్యాభ్యాసం లేదు. దీస్ ఆర్ 3 యువర్ వీక్నెసెస్. ఏమంటావు మరి? మనలాంటి వాళ్ళమైతే దేవుడే మాట్లాడినాడన్నా రాజు ద్వారా ఆయన ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ దావీదుకి దేవుడు ఎప్పుడు మాట్లాడతాడో, దయ్యం ఎప్పుడు మాట్లాడుతుంది, దేవుడు ఎవరితో మాట్లాడతాడో, దయ్యం ఎవరితో మాట్లాడుతుందో దావీదుకి తెలుసు. దేవుడు సౌలుతో మాట్లాడడం దావీదుకి తెలుసు, దయ్యము దావీదుతో మాట్లాడడానికి కూడా దావీదుకి తెలుసు. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి నేను చెప్పే మాటలు. దేవుడు సౌలుతో మాట్లాడడానికి దావీదుకి తెలుసు, దావీదుతో సాతాను మాట్లాడడానికి కూడా దావీదుకి తెలుసు. అందుకనే సౌలు దావీదుతో ఈ 3 సంగతులు చెప్పినాడు. ఈ 3 వాస్తవాలే, నెగిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ ఏం కాదంటే మానవ రీత్యా చూస్తే కరెక్టే. ఆయన బాలుడు అంట. బాలుళ్ళు ఏం చేస్తారు? మామూలు మన బాలుడు ఏం చేస్తుంటారు? గ్రౌండ్లోకి పోయి క్రికెట్ ఆడుతుంటారు, ఇండోర్ గేమ్స్ ఆడతారు, లేకపోతే వీడియో గేమ్స్ ఆడుతుంటారు. మమ్మీ డాడీ పిలిచినా రా, భోజనం చేస్తారా, మీటింగ్ ఉందిరా, అంకుల్ వాక్యం చెప్తున్నారు, వాళ్ళు మస్తుగా చెప్తుంటారు, వాళ్ళకేముంది అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అలాంటి బాలులు ఇట్లే ఉంటారు జీవితాంతం. అలాంటి బాలుడు కాదు మనం బైబిల్లో చదువుకున్న బాలుడు. ఇశ్రాయేలీలు ఎంతమంది బాలులు ఉంటారు మీరు ఊహించుకోండి. హౌ మెనీ బాయ్స్ వర్ దేర్? హౌ మెనీ ల్యాడ్స్ వర్ దేర్? దేర్ కౌంట్లెస్ నంబర్ ఆఫ్ ల్యాడ్స్. ఎంతోమంది బాలురు ఉంటారు. వాళ్ళు రాలేదు ఇక్కడికి. ఒకే ఒక్కడు, ప్రభుకు కావాల్సింది ఆ ఒక్కడు. అలాంటి వాడు దావీదు. ఇప్పుడు
దావీదు సౌలుతో మాట్లాడటానికి పరిశుద్ధాత్మ ద్వారా పురమాయించుకున్నట్లు వాక్యం మనం చూస్తాం. 34 1 Samuel chapter 17 verse 34. అందుకు దావీదు సౌలుతో, ఇట్లా నేను మీ దాసునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా, సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దానికి అడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపితిని. మీ దాసునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వల్లే. మనిషి చూసే కానీ చిన్నగా ఉన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదరా అనుకున్నాడేమో సౌలు. వయసుకి తగినట్లు మాట్లాడుతున్నావు, వయసుకి తగినట్లు మాట్లాడట్లేదు, వయసుకు మించి మాట్లాడుతున్నావు. కొంతమంది అలాగే మాట్లాడుతుంటారు, వయసుకు మించి మాట్లాడతారు, బట్ యాక్షన్ ఉండదు. దావీదు అది కాదు, ప్రాక్టికల్గా చెప్పినాడు. తన యొక్క సాక్ష్యం చెప్పినాడు. ఏం సాక్ష్యం చెప్పినాడు? నేను తండ్రి మా గొర్రెను మంద మేపుతున్నప్పుడు ఒక గొర్రె పిల్లను పట్టుకోవటానికి ఏమొచ్చినాయి? ఎలుగుబంటి, సింహం వచ్చింది. అది పట్టుకుంటుంటే నేను దానిని చంపి, గేమ్స్లో కాదు, డ్రాయింగ్లో కాదు, ఫీల్డ్లో మన దగ్గరికి ఎలుగుబంటి వచ్చింది అనుకోండి, సింహం వచ్చింది అనుకోండి, ఇక్కడికి వస్తే ఇక్కడ ఉంటారా? ఈ గొర్రెలన్నీ ఏమవుతాయి? ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాట జరిగి చనిపోతాయి. సరైన కారణానికి సరిపోవు, కానీ గొర్రెలు సరిగాని కారణం కొరకు సరిపోతాయి. దావీదు అలాంటి వాడు కాదు. ఇది చాలా ఆశ్చర్యం వేస్తుంది. సాధారణంగా మనం ఒక చిన్న పని చేస్తేనే ఈ దినాల్లోనైతే ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా, సోషల్ మీడియాలోన లైక్లు, డిస్లైక్లు, తర్వాత ఎట్లుంది, ఒకళ్ళు ఎవరు ఏం లైక్ చేయకపోతే, ఎవరు ఏం కామెంట్ చేయకపోతే మనం ఫోన్ చేసి మరీ అడుగుతాను, నేను పిక్చర్ పెట్టాను కదా, ఎట్లుంది పిక్, అసలు సూపర్ తెలుసా అని అంటేనే మనసులో ఎగో ఎక్కడో కొద్ది కూల్ అవుతుంది. ఇక్కడ దావీదు మాదిరి మనం వెలుగుబంటి చంపలే చూసినామనుకో, అలాగే సింహాన్ని కూడా చంపలే చూసినామనుకో, మీకు దగ్గరకు వచ్చింది, మీరు పిక్ తీసుకొని పెడతారా పెట్టరా? ఖచ్చితంగా. అది దాన్ని చంపిన తర్వాత మామూలు మధ్యాహ్నాల్లో అంటే ఊహించుకోండి, అది అంతదాకా మనం పోయినామని ఊహించుకోండి. ఎలుగుబంటిని చూసినారు, సింహాన్ని చూసినారు, చంపిన తర్వాత వెంటనే ఇప్పుడు మనం ఏం చేయకపోయినా మన చుట్టూ ఉంటారు కదా, టీవీ 9 లాంటి వాళ్ళు, చూస్తూనే ఉండండి ధారావాహిక వార్తా స్రవంతి నిరంతరం. ఆఫ్టర్ బ్రేక్ వాళ్ళు వచ్చి ఇంకా మైక్ ఇటు దగ్గర పెట్టి, మీకు సింహం చూసినాడు మొదటి ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? భయపడ్డారా? ఎలుగుబంటిని చూసినాడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? మీ అమ్మ నాన్న గుర్తొచ్చారా? ఏం జరిగింది? మీ ఫీలింగ్ ఏంటి? మీరు కొద్దిగా చెప్పండి, మా శ్రోతలు అభిమానులు వింటారు. అలాగే దాన్నే 24 గంటలు ఇచ్చింటారు. ఆ సింహం చచ్చిపోయి దాన్ని పాతి పెట్టేసి వచ్చినా కూడా ఇది మాత్రం జరుగుతూనే ఉంటుంది. దావీదు ఈజ్ నాట్ ఎ షో బిజినెస్. అది లోకానికి సరిపోయే పద్ధతి, దైవాత్మక సరిపోయే పద్ధతి కాదు. ఇప్పుడు దాకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయనకు కూడా చెప్పలేదండి. ఉంటారా మీరు? మనం దావీదు టైప్ అంటే మనం కూడా బైబిల్లో ఉండింటాం. బీ కాన్ఫిడెన్షియల్ క్రిస్టియన్. ఏది రహస్యం అది రహస్యంగా ఉంచు. ఏది ఎవరికి చెప్పాలో అమ్మకి, నాన్నకు, బంధువులకి, స్నేహితులకి, నీకుగా నీకు కొన్ని ఉండని. కొంతమంది చెప్తారు నాకు ఏమీ రహస్యం లేవు బ్రదర్, ఐఎమ్ ప్లెయిన్ బ్రదర్, ఐఎమ్ ఓపెన్ బ్రదర్ అంటే ప్రభు అంటాడు పక్కకుండమ్మా, నువ్వు ఓపెన్ కదా, చాలా ఓపెన్. ఆ విజయాన్ని హృదయంలో నింపుకొని బయటకు ఒక సామాన్యమైన బాలుడు ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు కాదు. సరేలే దాచిపెట్టుకున్నాడేమో, మర్చిపోయినాడేమో అంటానికి. బాలుడు అంటే మీకు తెలుసుగా, చిన్న పనులు కూడా పెద్దగా ఫ్లేర్ అప్ చేసి చెప్పేస్తారు. ఏ చిన్నది కనిపించినా, బొద్దిం కనిపించినా, బల్లి కనిపించినా, ఏం కనిపించినా చెప్పేస్తారు. అలాంటిది ఇంతది కనిపిస్తే ఎలాగుండగలిగినాడు? దీస్ ఆర్ ద డివైన్ వర్చ్యూస్. దేవుడు సిద్ధపరుస్తాడు, అవి మనకు తెలియదు. మనం ఏమనుకుంటామంటే ఈ చిన్నదానికి దేవుడు సిద్ధపరచడానికి ఏం సంబంధం ఉంది? అన్నిటికీ సంబంధం ఉంది. ఎట్లా పని చేస్తుందో అన్ని దాంట్లోన దైవికమైన విధానాల్లో అన్నిటికీ సంబంధం ఉంది. యువర్ మెంటాలిటీ, యువర్ వర్చ్యూ, యువర్ కాన్ఫిడెన్షియాలిటీ, యువర్ ఒబీడియన్స్, యువర్ డిజొబీడియన్స్, ఆల్ హ్యావ్ రిలేషన్ విత్ గాడ్. దేవుడు సిద్ధపరుస్తాడు. ఇప్పటికే మీలో కొంతమందిని సిద్ధపరుస్తుంటాడు, మిగతా కొంతమందిని వీళ్ళు వద్దులే, వీళ్ళు కష్టమవుతుంది అని సౌలులాగా భవిష్యత్ పక్కన పెట్టించాడేమో. సౌలుకి షాక్ అయింది. సింహం చంపావా, ఎలుగుబంటిని చెప్పావా? ఎప్పుడు చెప్పినట్లేదే, మీ నాయన కూడా చెప్పలేదే, మీ అమ్మగారు చెప్పలేదే, మీ అన్నోడు చెప్పలేదే, ఎవరు చెప్పలేదా? రాజు అయిన తర్వాత నాకు రిపోర్ట్ చేయాలి కదా.
అంత చిన్న విషయం మీద నాకెందుకని చెప్పలేదండి. చిన్న విషయం అది. సింహం చంపితే చిన్నదే, ఎలుగుబండి చంపితే చిన్నదే. ఏ దేవుడైతే నాకు సింహాన్ని ఎలుగుబండిని చంపటానికి సహాయం చేశాడో ఆ జోముగల దేవుడు, జోముగల సైన్యమైన ఇశ్రాయేలుని తృణీకరించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకటవునుగాక. వర్డ్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు మాటలు. ఇప్పుడు సౌలు అన్నాడు, సరే నువ్వు వెళ్ళు. రెండవ స్టెప్, ఆయన మొదటి డిస్కరేజ్మెంట్ ఏంటి? నువ్వు బాలుడవు, బాల్యము నుండి విద్యాభ్యాసం నీకు లేదు, తర్వాత బలము చాలా. ఇవి రెండవ డిస్కరేజ్మెంట్ ఏం చేస్తున్నాడంటే, సరే వెళ్ళు, కానీ ఎట్లా వెళ్తావంటే చూడండి 17:38. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచంలో తొడిగించాడు. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు కనుక తాను తొడుక్కున్న వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళగలిగిందో లేదని చూసుకున్న తర్వాత, దావీదు ఇవి నాకు వాడుక. ఏది సౌలుకు వాడుక, దావీదుకు వాడకలేదు. ఇద్దరు బిలీవర్సే కదా, ఇద్దరు ఇశ్రాయేలీలే కదా, ఇద్దరిని సమయంలో అభిషేకించినాడు కదా. వాళ్ళకు వాడకేంటి, వీళ్ళకి వాడకే లేదేంటి? వాళ్ళ ప్రయారిటీస్ వేరే, వీళ్ళ ప్రయారిటీస్ వేరే. సౌలు ప్రయారిటీ వేరే, దావీదు ప్రయారిటీ వేరే. సౌలు ఎట్లయినా పర్లేదండి మన టైపు, దావీదు మన టైపు కాదు, భక్తుల టైపు. ఆయనే ఒక భక్తుడు. అందుకని ఇప్పుడు రెండో అబ్జెక్షన్ ఏమొచ్చిందంటే, సౌలు తను డ్రెస్ వేసినాడు, అంటే యుద్ధ డ్రెస్ వేసి కత్తి ఇచ్చి డాల్ ఇచ్చి ఇవన్నీ ఇచ్చి ఎట్లుందో చూసుకోండి. ముందే బాలడని ఇంత దాకా చెప్పినాం, మరి అది మొయ్యాలి కదా, మోసేకి ఎట్ట వీలవుతుంది? మోగిపోతే పోలేడు, యుద్ధానికి పోలేడు. అదే ఆయన వర్షన్ సౌలు. ఇవన్నీ లేకుండా యుద్ధానికి పోలేడు. ఏ యుద్ధానికి వెళ్ళాలన్నా యుద్ధం డ్రెస్ ఉండాలా, తర్వాత ఏంటి అవసరమైన కత్తి ఉండాలా, డాల్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. ఇవన్నీ లేకుండా ఎలాగ పోతావు? ఇవి నాకు వాడకలేవు. వాళ్ళు లంచం ఇచ్చారు, అవి నాకు వాడకలేవు. వాళ్ళకి కాని మాటలు చేస్తున్నా, వాడకలేవు. వాళ్ళు ఇలాగ చేస్తున్నారు, వాడకలేవు అని చెప్పే దావీదులు ఉన్నారా? అది మాకు కూడా వాడుకే అని చెప్పే సౌలు ఉన్నారా? వాడుకలేని వారిని దేవుడు వాడుకుంటాడు, వాడుకున్న వారిని సరే మీరు వాడుతూనే వాడుకోండి అంటారు. ఏది లోకం యొక్క పద్ధతి ఇది. రక్షణ కవచం పెట్టుకోవడం, కత్తి పెట్టుకోవడం, డాల్ వేసుకోవడం, ఇవన్నీ ఆర్మర్ ఆఫ్ ద వాల్, లోక యుద్ధ వస్త్రధారణ. దావీదుకి అవి లేవు. లోక పద్ధతులు భూమి మీద చాలా ఉన్నాయి, మనకు ఆ వాడుకాలు లేవా? మనకేం చెప్తారు? మన దగ్గర ఉన్నాడు బ్రదర్, చూసి చూడకుండా పోవాలి, అన్నీ పట్టించుకుంటే ఎట్లయితే. పెళ్ళిళ్ళలో కట్మేయాలా, పట్టించుకుంటే ఎట్లా? మనకు వాడకలేదంటే ఎట్టయితుంది? బంగారు వేసుకోమంటున్నారు వాళ్ళు, పర్వాలేదు ఆ పూటకి తాళి కట్టుకోమంటున్నారు వాళ్ళు. దావీదు భాష అనుకుంది డిక్షనరీలో, అవి నాకు వాడక లేదు. కొద్దిసేపు అక్కడుండి కొద్దిసేపు అట్లా ఊరికే నటిస్తే బయటకు వచ్చిన తర్వాత మీరు అన్నీ తీసి మీ పనుల పద్ధతి ప్రకారం మీరు ఉండొచ్చు. యుద్ధం కూడా కొద్దిసేపే దావీదు పోయేది, వెళ్ళగలిగింది లేదు. వేసుకొని చూసి ఇవి నాకు వాడుక లేదు. వాళ్ళు దావీదు వేరే యుద్ధోపకరణాలు ధరించుకోవటానికి దేవుడు ఆయన్ని సిద్ధపరిచినాడు. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తాం. 1 Samuel chapter 17 verse 40. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళు ఏరుకొని చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని, కర్ర, చిక్కము, రాళ్ళు ఇవి ఆయన వాడుక. ఎందుకంటే రోజు గొర్రెలతో ఇవే సామాగ్రితోనే తను పనిచేస్తున్నాడు. ఇవే ఆయన వాడుక. సౌలు వాడుక ఆయన వాడుక కాదు. దీంతో గొల్యాతు లాంటి వాడి మీదకి ఎలాగపోతే యుద్ధము అని అంటే ఆయన ఇచ్చిన జవాబు, ద బ్యాటిల్ బిలాంగెత్ అంటు ద లార్డ్, యుద్ధం యెహోవాదే. ఈ వాగ్దానం వచ్చిన వాళ్ళు కూడా మీలో ఎవరైనా ఉన్నారేమో. యుద్ధం యెహోవాదే. యెహోవా మన పక్షాన్ని యుద్ధం చేయాలంటే లోక పద్ధతులు సామాగ్రితో యుద్ధం చేయలేడు ఆయన. ఆయన దైవికమైన విధానంలోనే కర్ర, రాళ్ళు, వడిసెలతో మాత్రం యుద్ధం చేయగలడు. ఏది సామాన్యమో అదే చేయగలడు. వాడుకలేంది విసర్జిస్తే వాడుకున్నది దేవుడు ధరింపచేస్తాడు. ఇప్పుడు ఈ 3 మనకు జ్ఞాపం చేసేది. కర్ర ఏ జ్ఞాపం చేస్తుంది? వాక్యము, స్టాఫ్, నీ దుడ్డు కర్ర దండము నన్ను
23వ కీర్తనలో మనం చూస్తాం. కనుక వాక్యం మన జీవితంలో ప్రాముఖ్యంగా పనిచేయాలి. మత్తయి 4:4 మనిషి రొట్టె వల్ల మాత్రమే కాక దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. దైవవాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే యవనస్తులుగా ఉండాలని 119వ కీర్తనలో రాయబడింది. యవనస్తులు దేని చిత్తము నడకను శుద్ధి చేసుకుందరు నీ వాక్యమును బట్టి, దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. అలాగని వాక్యం అధ్యాయాలు చదివి అధ్యాయాలు కంటదా చెప్పడము అవసరమే, కానీ వాక్యం మనలో కార్యసిద్ధి కలిగించాలా. అంటే పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకోవటానికి ఇష్టపడాలి. అది మొదటిది. రెండవది ఏంటి? రాళ్ళు. ఈ రాళ్ళు ఏం జ్ఞాపం చేస్తున్నా? 5 నున్నని రాళ్లను ఏరుకొని అనే వాక్యంలో మనం చూస్తాం. రాళ్ళు ఏం జ్ఞాపం చేస్తే సాక్ష్యం. నున్నగా అయింది ఆ రాయి అంటే గరకు, వంకర, టింకర, ఆక్టగోనల్, హెక్టాగోనల్, హైడ్రోగోనల్ అట్లా లేదు. ఇది జస్ట్ ఓన్లీ వన్ షేప్, రౌండ్ షేప్. మామూలుగా మనమైన షేపులు ఉంటాం చెప్పండి. 3తో ఆరంభిస్తాం. ట్రయాగోనల్, క్వాడ్రాగోనల్, హెక్సాగోనల్ 6, తర్వాత ఆక్టా, డెకా, ఇలా ఎన్ని షేపులు అన్నా నేమ్ ఇట్ ఎనీ షేప్స్, వీ హ్యావ్ దట్ షేప్ అండ్ షేడ్. కొన్నిసార్లు విశాలు చూసినప్పుడు అబ్బా మీలో ఈ షేడ్ కూడా ఉందా, ఈ యాంగిల్ కూడా ఉందా, ఉంది, రాలేదు బయటికి. ఆ యాంగిల్ ఉంది, షేప్ ఉంది, ఇద్దరిలో పనికిరాదు. ఎందుకంటే అది థర్మోడైనమిక్స్ ప్రిన్సిపల్ ప్రకారం పని చేయలేదు. దాన్ని వరుసలో పెట్టి ఇసిరితే నువ్వు గురి గేడ దగ్గరికి వెళ్ళాలంటే గేడ దగ్గరికి తప్ప ఎక్కడికైనా వెళ్తుంది. అదే నున్నని రాయి అయితే నీకు ఏ గురి ఉందో ఆ గురి వైపు వెళ్తుంది. దేవుడు మనకు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం వినియోగించబడటానికి వీలు కల్పించినప్పుడు దేవుడు దాన్ని వాడుకోవటానికి ఇష్టపడతాడు. అప్పుడు ఆయన టార్గెట్ రీచ్ అవుతుంది. ఆయన టార్గెట్ ఏంటి? మనందరినీ తన దాసులుగా, నీతికి దాసులుగా చేసుకోవాలని, హృదయానుసారులుగా చేసుకోవాలని ఆయన టార్గెట్. ఆ టార్గెట్ వైపు మనం మళ్ళించడానికి మనం సాక్ష్యం ఉండాలి. మరి ఇంతమంది ఉన్నారు కదా, ఏం సాక్ష్యము? రక్షణ పొందకముందు చెప్పాలంటే చాలామంది చెప్తావు, వాడిని చంపినా, ఇన్ని చంపినా, అన్ని కొట్టినా, ఇన్ని కొట్టినా, నేనంటే హడల్ దడల్ బడల్ గడల్ అంటుంది. అది కాదు సాక్ష్యం. పౌలు ఇవన్నీ హడల్ బడల్ దడల్ గిడలన్నీ ఒకే వచనంలో చెప్పినాడు. పూర్వం నేను హింసకుడను, దూషకుడను, హానికరుడు. ఎవరిని కొట్టినాడు, ఎవడు తిట్టినాడు, నేను పోతే అందరు హడలు, ఎవడు ములుగుచ్చేవాడు కాదు. ఇవన్నీ చెప్తుంటే మీకు అంత ఎగ్జైటింగ్ ఫీల్. అబ్బా ఏం హడలు వచ్చినారా నాయన, ఏం డబాలు వచ్చినారా నాయన అని. అది హడల్ బడల్ డబల్ కాదు. ఇప్పుడు నేను కనికరించబడితేనే. కనికరించబడి ఆయన 3 సార్లు సాక్షి చెప్పాడు అపోస్తల కార్యాల్లో 9వ అధ్యాయం 22, 26, 5 నిమిషాలు చెప్పాడు. ఆయనకంటే సాక్ష్యం వాళ్ళు ఎవరన్నా ఉన్నామా? నాకు తెలిసి నూతన నిబంధన చరిత్రలోనే ఆయనకంటే సాక్ష్యం వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఎన్ని చెప్పొచ్చు, 3వ ఆకాశానికి వెళ్ళింది చెప్పొచ్చు, దెబ్బలు తినింది చెప్పొచ్చు, జాగరణలతోనూ ఉపవాసంతోనూ చెప్పొచ్చు, చనిపోయిన బాగా చేసినాడు అది కూడా చెప్పొచ్చు కదా, పాము గరిసింటే స్వస్థత వచ్చింది అది కూడా చెప్పొచ్చు కదా, ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఓడల వల్ల ఆపదలు వచ్చినాయి అది కూడా చెప్పారు. ఆయన ఎన్నైనా సాక్ష్యం చెప్తారు. మస్తుగా ఉంది, రాయాలంటే ఒక పుస్తకం అవుతుంది. అలాంటాడు ఒకటే మాట చెప్పినాడు, ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను విడేయను గాను. ఓ కింగ్ అగ్రిప్ప రాజా, అవిధేయత లేదు. గాడ్ హ్యాస్ నో లిమిట్స్ ఇన్ యూజింగ్ ఎ ఒబీడియంట్ పర్సన్ టు దిస్ హెవెన్లీ కాల్. దైవ పిలుపుకు స్పందించే వ్యక్తిని వాడుకోవటానికి దేవుడికి పరిమితులు లేవు. అందుకే దేవుడు ఆయన అపరిమితముగా వాడుకున్నాడు. కొంతమంది బైబిల్ పండితులు అంటారు, పౌలు లాంటి వాడి దినాల్లో నింటే ప్రపంచాన్ని తలకిందులయ్యేటట్లుగా సువార్తతో నింపిండేవాడేమో అని. ఆయన దినాల్లో మొబైల్ ఫోన్ లేదు, విమానాలు లేవు, స్కూటర్లు లేవు, అత్యాధునికమైన ప్రయాణ సాధనాలు లేవు. ఆయన ఆసియా అందంతటా కలయిదిరిగి 35 సంవత్సరాలు మధ్యధరా సముద్రం అంతటినీ కలయిదిరిగి ఆసియా అందంతటా వాక్యం ప్రకటించిన బైబిల్లో రాసినారు. 14 పత్రికలు రాసినారు. కొన్ని విస్తారమైన ప్రవాహాన్ని ప్రభు కొరకు సిద్ధపరిచినాడు. తీరోదాత్తమైన వీరుడు, యుద్ధము యెహోవాదే. ద బ్యాటిల్ బిలాంగిత్ unto the Lord because he was obedient to the వాయిస్ ఆర్ విషన్ ఫ్రమ్ అబవ్. పైనుండి వచ్చిన స్వరానికి, దర్శనానికి విధేయత చూపించి. 3వది ఏంటంటే వడిసెల.
వడిసెలు ఏం జ్ఞాపం చేస్తుంది? పరిశుద్ధాత్మ దేవుణ్ణి. స్లింగ్ టాక్స్ అబౌట్ ద స్పిరిట్, స్టాఫ్ టాక్స్ అబౌట్ ద స్క్రిప్చర్స్. కర్ర దేన్ని జ్ఞాపం చేస్తుంది? వాక్యాన్ని. స్టోన్ టాక్స్ అబౌట్ ద టెస్టిమోనీ. తర్వాత మూడోది ఏంటి? స్లింగ్ టాక్స్ అబౌట్ ద హోలీ స్పిరిట్. ఇప్పుడు మనకి ఎంత టెస్టిమోనీ ఉన్నా మనం పరిశుద్ధాత్మకు అప్పగించుకోకపోతే, అంటే ఆ రాయి వడిసెల్లోకి రాకపోతే ఇట్ హ్యాస్ నో పవర్. ఒక బుల్లెట్ గన్లోకి రాకపోతే దానికి ఏం పవర్ లేదు. ఒక కత్తికి పిడికిలు లేకపోతే ఏం పవర్ లేదు. ఒక కొడవలికి పిడికిలు లేకపోతే, ఒక గొడ్డెలకి పిడికిలు లేకపోతే, ఒక బాకుకి పిడికిలు లేకపోతే ఏం పవర్ లేదు. ఆ పిడికిలే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడుకోవాలని కోరుతాడు. ఆయనకి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మనల్ని తన రాజ్యం కొరకు, తన మహిమ కొరకు వాడుకోవటానికి ఇష్టపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటే ఎప్పుడు పొరపాటు జరగదు, అపవిత్రత జరగదు, అన్యాయం జరగదు. ఆయన కింద లోబడి జీవించడానికి ఇష్టపడాలి. ఇప్పుడున్న తరం, వృద్ధ తరం గతించిపోతుంది. వృద్ధులైపోయారు, బలహీనులైపోయారు. కొంతమంది మంచం పట్టారు, కొంతమంది నిలబడలేరు, మాట్లాడలేరు, ప్రయాణాలు చేయలేరు. ఇలాంటి పరిస్థితులన్నింటిలో నా బ్యాక్డ్రాప్గా దావీదు వలె ఒక క్రైసిస్లో ముందుకు వచ్చి, నేనున్నాను, నువ్వు బాలుడివే కావచ్చు, అమ్మాయే కావచ్చు, ఒక సామాన్య వ్యక్తికి కావచ్చు, బలమే లేకపోవచ్చు, బాల్యం నుండి యుద్ధాభ్యాసమే నీకు లేకపోవచ్చు. బట్ వాక్యం ఏంటంటే, ద బ్యాటిల్ బిలాంగెత్ అంటు ద లార్డ్. యుద్ధము యెహోవాదే. ఈ మూడింటిని పట్టుకున్నాడు. అలాగూ ఏలాలోయ దగ్గర గొలియాతు ఎంత పెద్ద 10 అడుగుల మీదకి వస్తున్నాడు. అంత విస్తారమైన డిస్క్రిప్షన్ చూస్తే చాలా టఫ్ అనిపిస్తుంది. అది అంత పెద్ద ఆజానుబాహుడైన గొలియాతును దావీదు చిన్న చీమ లాంటి వాడు అన్నాడు. యుద్ధం యెహోవాదే, జయము గల దేవుని సైన్యాన్ని తృణీకరించడానికి సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? జయము గల దేవుని నామాన్ని నేను వస్తున్నాను. వడిసెల్లో రాయి పెట్టాడు. ఒక్కసారిగా దాన్ని గర్రను తిప్పాడు, విసిరాడు. బైబిల్ పండితులు అంటారు, ఆయన ఒక్కసారి వడిసెల్లో నుండి రాయి బయలుదేరితే కనీసం దాని స్పీడ్ గంటకు 100 కిలోమీటర్లు పోతుందంట. గంటకు 100 కిలోమీటర్లు వెళ్ళిన రాయి ఇలాగొచ్చింది. అంత కవర్ అయింది. నుదుటి మాత్రం కవర్ కాలేదు గొలియాతుకు. నుదుటి చొచ్చెను అని బైబిల్లో రాశారు. అలాగ బోర్లు పడ్డాడు. దావీదు వెళ్ళాడు, శిరస్సు వేరు చేశాడు, తీసుకొని వచ్చి యుద్ధం యెహోవాదే. సింహాన్ని, తోడేళ్ళని చంపిన చేతులు దేవుని ప్రజలైన వారిని హింసించడానికి పూనుకున్న గొలియాతును చెప్పినట్లు వాక్యంలో చూస్తున్నాం. ఈ దినము లోకము, శత్రువు, సాతానుడు మన మీద దాడి చేస్తూనే ఉన్నారు. కానీ మన యుద్ధోపకరణాలు ఇలాంటి వడిసెలు, రాళ్ళు, తర్వాత కత్తులు, కటార్లు ఇవి కాదు. మన యుద్ధోపకరణాలు ప్రార్థన. ఎవరు ప్రార్థన చేతులెత్తి ప్రభు వైపు చూస్తూ ఆయన సింహాసనాన్ని కదిలించడానికి పూనుకుంటారో వారి పక్షాన ప్రభు సహాయం చేస్తాడు. యేసు ప్రభు యొక్క సారము, జీవము మనలో కార్యసిద్ధైనప్పుడు మన ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. అందుకే కీర్తన 65:2 ఉంది, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరంలో నీ ఎద్దకు వస్తారు. ప్రార్థనతో మోకాళ్ళ మీద ఆరంభించండి. ఏ వ్యక్తి అయితే మోకాళ్ళతో యవ్వన కాలంలో శరీర బలహీనత ఉంటే తప్ప మిగతా పరిస్థితుల్లో మోకరించలేదో మీరు గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తిని ప్రభు ఆడుకోలేడు, ఇంక పక్కన పెట్టేశాడు. ఈజ్ ఎ సాల్. దావీదు బైబిల్లో మనం చూస్తాం, ఆయన మోకరించినాడంట, అనదినమో ప్రార్థన. మామూలుగా మనవాళ్ళు చెప్తుంటారు కదా, దావీదు నాట్యం ఆడినాడంటే ఒకసారి నాట్యం ఆడాడు, ఇన్నిసార్లు చెప్తాం. మరి మిగతా చేసింది చెప్పొచ్చు కదా. ఆయన మోకరించింది, ఆయన ప్రార్థన చేసింది, ఆయన కన్నీరు గార్చింది, ఆయన చెప్పులు లేకుండా కౌజు పిట్ట వల్లే, మిన్నల వల్లే, తర్వాత తరం పడుతూ గుహల్లో ఉండేది, అట్లుండొచ్చు కదా. అవేం గుర్తురాదు, ఒకటే గుర్తొచ్చింది. దావీదు నాట్యం ఆడాడు. నాట్యం ఆడితే మీకాలు చూసింది, కిటికీలు అయినాడు. చూసి ఏమనింది, అసహ్యంగా నువ్వు ప్రవర్తించిన ఏంటే, నువ్వు రాజుని మరీ టూ మచ్ చేసేసావు, నీ భక్తి ఉండొచ్చు కానీ అంత అందరు ఎదుట ఉలకపోయాలనా ఏంటి అని. ఇంటికి వచ్చిన తర్వాత తిట్టేటప్పటికి ఆమె తిట్టడమే కాదు, వదిలేసిందంట. బైబిల్ పండితుల ప్రకారం ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు లివ్ విత్ యూ ఎనీ లాంగర్, నీతో నేను ఉండలేను, ఇంక నేను వదిలేస్తున్నాను, వదిలేసిందంట. వాళ్ళకి పిల్లలు కాలేదు. అండ్ షీ వాజ్ ఎ లాస్ట్ ఉమన్. దావీదు లాంటి భర్తని వదిలేసే స్త్రీలు ఉన్నారా అండి? కాళ్ళ కడుక్కొని నీళ్ళు తాగొచ్చు. రోజు నీ నీడుంటే చాలు, నీ పేరు చెప్పుకొని బతుకుతానయ్యా. నువ్వు రోజు ఒక పాట పాడు, నిద్రపోయేటప్పుడు, లేచినప్పుడు. ఆయన అనొచ్చు, యూట్యూబ్లో అదే అప్లోడ్ చేద్దామా. యూట్యూబ్లో లేదు, రీల్స్లో లేదు, ఏది, నేను ఒక్కటే వింటాను, నా చెవులు వెంబడే వింటానని. దావీదు లాంటి భర్తను కూడా వద్దనింది ఆ స్త్రీ. అంటే ఎలాంటి స్త్రీలు ఉన్నారో చూడండి.
షాక్ వస్తే నేను విన్న తర్వాత, చదివిన తర్వాత, ఇట్లాంటి స్త్రీలు కూడా ఉన్నారా? దావీదు కొరకు ఎంపర్లాడేవాడు ఉన్నారు. అబిగయల్ లాంటిది ఎంపర్లాడుతూ ఉంది, దావీదు 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 అని. దావీదు నాకు వద్దు ఒకే ఒక కారణం చేత, దేవుడు అనే కారణం చేత నీ భర్తను వద్దనుకుంటే నీకంటే ఘోరమైన గంప ఇంకెవరు లేరు, కంప ఇంకెవరు లేరు. అర్థమైంది నేను చెప్పే పదాలు? సామెతల్లో ఉండేవి నేను చెప్పే, సొంతం కాదు. దావీదు నాట్యమాడే చూసి మందసం ఎదుట, అయ్యా 40 ఏళ్ళు సౌలు చేయలేదు, నువ్వు చేసేవయ్యా, ఎంత గొప్ప పని చేసేవయ్యా, ఐ హ్యావ్ ఫుల్ అడోరేషన్ ఫర్ యూ, ఐ లవ్ యూ సో మచ్. ఈ పదాలు రావాలి కదా, ఈ పదమే లేదు. పైపెచ్చు ఎంత అందవిహీనంగా అనిపించినావు, అందరు ఎదుట, పని అమ్మాయిలు ఎదుట నువ్వంత నాట్యం ఆడుతూ ఉంటే అసలు నా పరువు పోయింది. ఉంటే కదా నీకు పోవటానికి. నీకు పరువు వచ్చిందంటే మీ నాయన వల్ల రాలేదు, భర్త వల్ల వచ్చింది పరువు. అలాంటి భర్తను కాదనుకునింది, గొడ్రాలుగా మిగిలిపోయింది. మీకు తెలుసో తెలియదు, బైబిల్లో నాకు తెలిసి కనీసం 6 మంది గొడ్రాలు ఉన్నారు. దేవుడు అందరికీ సంతానం ఇచ్చినాడు, ఈమెకు తప్ప. షారాకి ఇచ్చినాడు, తర్వాత హన్నాకి ఇచ్చినాడు, అందరికి ఇచ్చి ఎలిజబెత్ కూడా ఇచ్చినాడు. బహుకాలం గడిచిన వృద్ధులు, ఆమె కూర్చుంటే లేదు, లేస్తే కూర్చోలేదు, ఆమెకు కూడా ఇచ్చినాడు. కానీ ఈమెకు లేదు. వాట్ ఎ కర్వ్స్. దైవ కార్యాల్లో ముందుకెళ్ళే వారిని వెనకబట్టి లాగటానికి ప్రయత్నం చేయొద్దు, ఆపొద్దు. ఆయన దేవుని హృదయానుసాడైన మనుషుడు, దేవుని అభిషేకం ఆయన మీద ఉంది. అలాంటి వారి నీడని నీవు వచ్చినావు. మీ నాయన దేన్ని బట్టో, నీకు డిప్లొమసీని బట్టి ఏమో ఆయనకి తగలగట్టాడు. ఆయన దగ్గరుండి సచ్చేదాకా ఉండింటే ఎంత ధన్యరాలు అయించావు. ఎంతమంది నీ పేరు పెట్టుకుని ఉంటారు. ఇది నా అబిగేలు ఎంతమంది పేర్లు పెట్టుకున్నారు. కానీ మీకాల్ అనే పేరు నాకు తెలుసు, ఒక్క అమ్మాయికి కూడా ఇంతదాకా నేను చూడలేదు. 30 ఏళ్ళను అటు ఇటు తిరుగుతున్నాను పరిసరలో. ఏ ఒక్క సిస్టర్, ఏంటి సిస్టర్ మీ పేరు ఏంటంటే మీకాల్ అన్నా ప్రార్థన చేయండి అని చెప్పలేదు. చాలామంది అబిగేల్ అన్న నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేవాళ్ళు చాలామందిని నేను చూసా. బట్ నో మీకాల్ ఇన్ ద వరల్డ్. దేవుని జనమా, యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చినాడు. దావీదు రక్షకుడు, ఆయన పేట కుమారుడు వచ్చినాడు, ఆయన పేట పట్టణం వచ్చింది. దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. దేవుడు ఆయన ఎంత ఆశీర్వదించినాడంటే, కొత్త నిబంధనల చరిత్రని వెంటనే మొదటి సువార్త, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం దావీదుతోనే కనిపిస్తుంది. అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఆఖరి బైబిల్లో ఆఖరి పేజ్ యేసు ప్రభు పేరుతో ముగిస్తుంది. యేసు ప్రభు పేరు కంటే ముందు ఇందాక 16 అన్నాం కదా, దావీదు పేరుతో ముగుస్తుంది. వాట్ ఏ బ్లెస్సింగ్ హీ హ్యాస్ రాట్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దైవ సన్నిధిలో నుండి ఎలాంటి ఆశీర్వాదం ఆయన పొందినాడు. మన సంగతి ఏంటి? దావీదు యొక్క దేవుడు ఇప్పటికీ ఉన్నాడు, మనల్ని కావాలని కోరుతున్నాడు. ప్రభువా, దావీదు లాంటి వాళ్ళం కాదు, కానీ దావీదుడవు మాతో పాటు ఉన్నావు, మమ్మల్ని కూడా కరడించు, అలాగ మమ్మల్ని వాడుకు. యుద్ధం యెహోవాదే, లోకాన్ని ఓడించినాడు, శత్రువును ఓడించినాడు. దావీదు కుమారుడని యేసు సిలువలో ఈ కార్యం చేసినాడు. భూమి మీద ఉన్న దావీదు ఏలాలో ఇలా గొలియాతు మీద ఈ కార్యం చేశాడు. దావీదు కుమారుడని యేసు సిలువలో సాతాను మీద ఈ కార్యం చేశాడు. శీఘ్రంగా వారిని చిదకు దక్కించినాడు. ఇప్పుడు దావీదు జనము కుమారులుగా, కుమార్తెలుగా మనం కూడా చేయబడ్డాం. ఆ యేసును చూపిస్తూ లోకము యొక్క యాత్రలో గురి యొద్దకే పరిగెత్తుతూ దైవ కార్యాల్లో ముందుకెళ్ళాలని దేవుని ఉద్దేశం. పౌలు వేసిన కేక, అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన దర్శనం నాకు నేను అవిధేయుడన కాను.